కాంగ్రెస్ జనజాతర సభను లైవ్ ద్వారా చూద్దాం. ఏ విధంగానైనా అప్రజాస్వామికంగా నియంతృత్వంగా పూర్తిగా మతపరమైనటువంటి విద్వేషాలు లేవనైతే ఈ దేశం అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దించడానికి జరుగుతున్నటువంటి ఈ జనజాతర సభ రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కూటమి అధికారంలో వచ్చే వరకు మనమంతా మళ్ళీ గట్టిగా కృషి చేయాలని ఈ స్ఫూర్తి తీసుకొని దేశం మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ సీట్లతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా ఈ యొక్క తుక్కు కూడా మనకు వచ్చిన జాగా ఇక్కడ నుంచి ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆనాడు ఎన్నికల్లో మీరు కానీ మేము కానీ గ్రామంలో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తామన్నాం. 48 గంటల బస్సు ఇచ్చినాం. 500లకు సిలిండర్ అన్నాం. 500లకు సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ అన్నాం, ఇచ్చినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. మిగతా గ్యారంటీలు మహాలక్ష్మి గ్యారంటీలు అన్ని కూడా ఎన్నికలు కాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. ఇవాళ ఒకటే మాట, ఆనాడు ఏ విధంగా తెలంగాణలో నియంతృత్వంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఉంటుందో మీరంతా క్షేత్రస్థాయిలో కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపిస్తే 4 నెలలుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చర్చ పెడితే రాలేక కాళేశ్వరం కుంగింది జవాబు చెప్పలేక ఈ రాష్ట్రం మొత్తం అప్రమయమైతే ఎక్కడ జవాబు చెప్పాల్సి వస్తుందని శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా రావాలని పిలిస్తే కూడా రానటువంటి వ్యక్తి ఇప్పుడు బయలుదేరిండు. నిన్న సిరిసిల్లకు వచ్చిండు. సిరిసిల్లలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, మేము ఆనాడు ఏదైనా ప్రజా సమస్యను తీసుకొని ప్రజల దగ్గరికి పోతే గృహ నిర్బంధం పేరింది అరెస్ట్ చేస్తుంటే, కానీ ఇలా మా ప్రజా పాలన ప్రభుత్వం స్వేచ్ఛగా నీకు తిరిగే అవకాశం ఇస్తోంది. కానీ ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట భాష 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలియకపోతే 80,000 పుస్తకాలు చదివినా అనే నీవు ఒక్కసారి నీ జ్ఞానాన్ని మరొక్కసారి ప్రజలు చేసుకో. అదేం లేకుండా ఇట్లనే మాట్లాడితే రాబోయే కాలంలో ఇదే నియంతృత్వానికి వ్యతిరేకంగా కొట్టాడిన ప్రజలు నీ మాటలకు అణిగి మనకి ఉండరనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకే దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, తెలంగాణ నుంచి 30,000 బూతుల పైగా ఉన్నారు ప్రతి కార్యకర్త మళ్ళీ మే 13 నాడు జరిగే ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో